నా దగ్గరికి వస్తే నాతో ఫోటో తీయించుకుంటే 10,000, నా చర్చిలో ముందు సీట్లో కూర్చుంటే నెలకి 10,000, వెనక సీట్లో కూర్చుంటే 5,000, నాతో కలిసి అన్నం తింటే 15,000. దీన్ని కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. మీరు కూడా చూడాలి ఏ సంఘం అనేది బాగా గమనించాలి. నువ్వు వెళ్ళే సంఘం ఆ దైవజనుడు ఎలాగున్నాడు, ఏం బోధిస్తున్నాడు, సమర్పణ కలిగిన వాడేనా, లేక సంసార బాధలతో వారి కొరకు డబ్బు సంపాదించే వ్యక్తేనా? బాగా గమనించవలసిన విషయం. చాలా మంది ఈ రోజున నిలబడ్డ ప్రతి వాడు కూడా ఏదో ఆర్జన కొరకు ఉన్నాడు, కానీ ఆత్మల్ని సంపాదించాలి అనే ఆలోచన ఎవరికీ లేదు. నా ప్రభు ఉద్దేశం, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, ప్రజలను నా శిష్యుల్నిగా చేయండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, వారు రక్షించబడతారు అని చెప్పారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పమన్నాడు. అంటే దాని అర్థం, ఈరోజు బోధకులు సువార్త లేదు, సొంత వార్తలు ఎక్కువ, సెల్ఫ్ బోస్టింగ్ ఎక్కువ. నేను ఇంద్రుడు, నేను చంద్రుడు, నేను దేవేంద్రుడు, వీరాది వీరుడు, సూరాది సూర్యుడు. వాని కొంపకపోతే శనేశ్వరుడై ఉంటాడు. వాడు పక్క శనేశ్వరుడై ఉంటాడు. దయచేసి గమనించాల్సింది, యేసు ప్రభువు కానీ, అపోస్తలులు కానీ, ఈ పరిచర్యలో ఉన్న వ్యక్తులు కానీ ఎప్పుడు సెల్ఫ్ బోస్టింగ్, వాళ్ళను గూర్చి వాళ్ళు చెప్పుకున్నది ఎక్కడా లేదు. ప్రభువే, ఆయన నామమే మహిమపరచబడాలి, ఆయన నామమే ఘనపరచబడాలని చాలా మంది ఈ రీతిగా తమ్మును గురించి చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అసలు సువార్త అంటే ఏమిటి? సువార్త అనగా మంచి వార్త. అంతేకాని నా గురించి చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నేను గాలి ఊస్తే అందరు పడిపోతారని, వీడెందుకు ఊదినాడో వాడు ఎందుకు పడినాడో కూడా తెలియదు. కన్నోళ్ళని అడగండి, ఏమైందరు బాబు నీకు అని, నడుమిరిగింది అంటాడు, లేదంటే కాలు దొరికింది అంటాడు. వానికి మళ్ళా స్పెషల్ ప్రేయర్ పెట్టాల. దయచేసి గమనించాలి, ఎందుకు ఊదినాడో ఆయన ఎందుకు పడినాడో తెలియదు. అక్కడికి పరిగెత్తారు మేలు. ఇంకొక ఆయన అంటాడు టచ్ అంటాడు, అందరు పడిపోతారు. టచ్ ని అందరినీ పడగొట్టిన వాని పరిస్థితి చెప్తా చూడండి. ఒకసారి ఇట్లా టచ్ అంటే ఈ పక్క అందరు పడిపోయినారు, ఇంకోసారి టచ్ అంటే ఈ పక్క పడిపోయినారు, అందరు పడినారు, అందరు లేచినారు. ఎవరి ఏ మొగోడు ఏ ఆడామె మీద పడినాడో, ఏ ఆడామె మొగోడు మీద పడిందో అర్థమే కాలేదు. గుంపులు గుంపులుగా పడినారు. అది దేవుని కార్యం అంటారా? దయచేసి గమనించాలి, దేవుడు చాలా సభ్యత కలిగిన వాడు, సంస్కారం కలిగిన వాడు. ఆ సభ్యత సంస్కారం లేకుండా అలాగ పడిపోవడం నిజంగా అసభ్యమే, సంస్కారం కానే కాదు. దయచేసి గమనించాలి, అంత శక్తి ఉన్న ఆ వ్యక్తి అయిపోయిన తర్వాత ప్రసంగం అంటున్నాడు, దయచేసి మా పరిచర్యకు మీరెవరైనా సహాయం చేయగోరితే ఈ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంది పంపండి అన్నాడు. మాకు 9,000 అవుతుంది ఒక ఎపిసోడ్ కానీ. మంచిది, వెరీ గుడ్, అందరినీ పడగొట్టినాడు కాబట్టి తీసుకోవడం మంచిదే అనుకున్నా. రెండవది, ఎవరు కదలలేదు. సెకండ్ ఆప్షన్, 4,500 ఇవ్వండి చాలు, దేవునికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి ఇందాక ఏ దీవెన చేసిన వాళ్ళకి, నీకు డబ్బు ఇచ్చిన వాడికే దీవెన, అది అయిపోయింది. ఆఖరికి ఎట్లా వచ్చినాడు తెలుసా? జస్ట్ 1,000 రూపీస్, 1,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. అది కూడా లేకపోతే 500 పంపించండి అన్నాడు. ఈయన అట్లంటే అందరూ పడిపోయినారు, ఈయన 500కి పడిపోయినాడు. మీకు అర్థమైందా? ఈయన ఓన్లీ 500కి పడిపోయినాడు. మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అట్లయితే ఆ కోటాలకి వెళ్ళొద్దండి. 500కి పడిపోయినాడు మిమ్మల్ని ఏం నిలబెడతాడు? 500కి పడిపోయినాడు మిమ్మల్ని ఏమిటి పరలోకానికి నడిపిస్తాడు? 500 ఆశీర్వాదమే వానికి లేనప్పుడు మీకేం ఆశీర్వాదం ఇస్తాడు? నా మాట అర్థమైన వాళ్ళు మళ్ళా ఒకసారి చెప్పండి హల్లెలూయా. వానికి 500 ఆశీర్వాదమే లేనప్పుడు మీకేం ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తాడు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సేవకులు మనల్ని ఎంత గుడ్డోళ్ళని చేసి నడిపిస్తున్నాడో ప్రభు అందుకే చెప్పాడు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు పోయి గుంట్లో పడతారన్నారు. అందుకే గుంపులు గుంపులుగా పరిగెడుతున్నారు గుంట్లో పడేకి. నిలబడేకి ఎవరు రావడం లేదు. సత్యమైన సువార్త వినటానికి ఎవరు రావడం లేదు. సువార్త అంటే ఏమిటి? మంచి వార్త అని అర్థం. ఓ బస్సు ఆటోకి గుద్దింది, 10 మంది చచ్చిపోయినారు, వార్త అది. అంతకుముందు ఎన్నో బస్సులు ఎన్నో ఆటోలు గుద్దుకున్నాయి, వార్తే కాదు అది.
ఇంకేది వార్త? ఒక ఆమె భార్య దగ్గర బ్రతకలేక ఉరివేసుకొని చచ్చిపోయింది, అది వార్త. ఆమె కంటే ముందు కొన్ని వేల మంది చచ్చిపోయినారు, అది కూడా వార్త కాదు. వార్త అంటే ఏమిటో తెలుసా? చూడండి, ఒకడు వెళ్తూ ఉన్నాడు, అక్కడ ఒక కుక్క కనిపించింది, పోయి దాన్ని కొరికేసినాడు వీడు, కుక్కకు పిచ్చి పట్టింది, అది వార్త. మీకు అర్థమైందా? జరగకూడనిది జరిగినప్పుడు దాన్ని వార్త అంటారు. కుక్క మనిషిని గరిచేది వాస్తవం, మనిషికి పిచ్చి పట్టేది వాస్తవం. లేదా వీడే పోయి కుక్కను గరిచేసినాడు, ఆ కుక్కకు పిచ్చి పట్టిపోయింది. మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంతే, అది వార్త. జరగకూడనిది జరిగినప్పుడు దాన్ని వార్త అంటారు. అక్కడ ఒక పాము ఉంది అని అన్నారు, పోయి దాన్ని కొరికేసినాడు, పాము చచ్చిపోయింది. పాము కరిస్తే మనిషి చస్తాడు గాని మనిషి కరిస్తే పాము చస్తుందా? చచ్చిపోయింది. అది జరగకూడనిది జరిగినప్పుడు దాన్ని వార్త అంటారు. అదే రీతిగా దేవుడు మనుష్యుడిగా పుట్టడు, దేవుడు మనుష్యుడిగా పుట్టడు, యేసు మనుష్యుడిగా పుట్టాడు, అది వార్త. దేవుడు చనిపోడు, అయితే నా యేసు చనిపోయాడు, ఆ చనిపోయిన దానికి కారణం ఉంది, అది వార్త. చనిపోయిన వాడు బ్రతకడు, అయితే నా యేసు 3వ దినాన తిరిగి లేచాడు. ఆ 3 దినాల వరకు ఎక్కడున్నాడు ఆయన అనేది కొద్దిసేపటికి చెప్తాను, బాగా గమనించాలి. చనిపోయిన వాడు లేవడు, ఆయన తిరిగి లేచాడు, అది వార్త. దాన్ని చెప్పమన్నాడు యేసయ్య. ఈ విషయాలు చెప్పండి అయ్యా, నేను ఎందుకు పుట్టినా మనుషుడిగా వచ్చినానో చెప్పండి అయ్యా, నేను ఎందుకు చనిపోయినానో చెప్పండి అయ్యా, నేను ఎందుకు తిరిగి లేచినానో చెప్పండి అయ్యా. నా జననం, నా మరణం, నా పునరుద్ధానం, నా ఆరోహణం, ఇవి చెప్పండి. మీరేం చెప్తున్నారు? నేను టచ్ అంటే పడిపోతారంటారు, నిజంగానే పడిపోతారు. నేను ఊరితే పడిపోతానంటారు, నిజంగా పడిపోతారు. నేను కోటి ఇసిరితే మీ మీదకి ఆత్మ వస్తుంది అంటారు. ఎన్ని కోట్లు ఇసురుతావు? దయచేసి గమనించాలి. అంత దెయ్యాల పరిస్థితి, వాతావరణం బాగా కనిపిస్తుంది. దైవ జనాంగమా, వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఏమంటుందో తెలుసా? వాక్యంలో చెప్పబడిన శ్రేష్టమైన మాట, మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళండి, అంటే సంఘానికి వెళ్ళండి. ఆ సంఘంలో మీరేం చూస్తున్నారో కానీ నా దేవుడు మాత్రము పరలోకం నుండి సంఘాన్ని చూస్తున్నాడు. ఏం జరుగుతుంది అక్కడ, ఏం బోధిస్తుంది అక్కడ, ఏం చేస్తున్నారు అక్కడ? ఆత్మలు సంపాదిస్తున్నారా, ఆదాయం సంపాదిస్తున్నారా? దేవుడు చెప్పింది ఆత్మల్ని సంపాదించమని, అది పోయింది. ఆత్మలు. మీరు టీవీ ఆన్ చేయండి, ఓ క్రిస్టియన్ ఛానల్ ఆన్ చేయండి, వాని ప్రసంగం సంగతి దేవుడు కానీ, అయితే ఇది డబ్బు గురించి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉంటాడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? ధనం ఎక్కడుండునో వాని హృదయం అక్కడుండును అని అన్నాడు. డబ్బు గురించి మాట్లాడే ప్రతి వానితో ప్రభు అన్నమాట, ధనం ఎక్కడుండునో వాని హృదయం అక్కడుండును. మనిషిని హృదయాన్ని లాగగల శక్తి ప్రపంచంలో ఇద్దరికి ఉంది. వ్యభిచారం చేసేవాడు విసిగిపోతే వాడు మానేసుకుంటాడు, డబ్బు లేకపోతే ఆయమ్మ రానివ్వదు, వాడు మానేసుకుంటాడు. మీకు అర్థమైందా? లేదు, రోగం వచ్చింది అని తెలిస్తే ఆయన మానేసుకుంటాడు. పేకాటాడేవాడు అని పొలము ఇల్లు పోయింది అనుకో, బెక్కారోడు ఎదుర్కొంటా ఉంటాడు, ఇంక మానేస్తాడు. త్రాగేవానికి ఊపిరితిత్తులు చెందాయని చెప్పండి, వాడు మానేస్తాడు. ఇవన్నీ కూడా పాపాలేం కాదు, ఇవన్నీ క్షమించబడే పాపాలు. అయితే గమనించాలి, మనుష్యుని ప్రక్కకు లాగే శక్తి ధనానికి ఉంది. ప్రభు అన్నాడు, దేవునికిని సిరికిని దాసులుగా ఉండద్దండి అని అన్నాడు. డబ్బు ఒక వ్యక్తిని దాసునిగా చేసుకుంటారు. ప్రభు చెప్పిన మాట, ధనం ఎక్కడుండునో వాని హృదయం అక్కడుండును. నేను రమేష్ అయ్యగారు చేతికిస్తాను 105 రూపాయలు. చూడండి, నేను ఇక్కడుంటాను, అయ్యగారు ఆ డబ్బు ఇట్లా చూపెట్టి అంటాడు. అప్పుడు నేను తీసుకొని, దేవుడు మిమ్మల్ని దీవించుగాక, దేవుడు మీ కుటుంబాన్ని దీవించుగాక. అయ్యగారు వడ్డీ వ్యాపారం చేస్తా ఉండి ఇచ్చింటాడు నాకు, ఆయన కూడా ఆశీర్వదిస్తాను నేను. నా హృదయం డబ్బు దగ్గరికి వెళ్ళింది. బాగా వినాలి, ధనం ఎక్కడుండునో వారి హృదయం అక్కడుండును. యేసు ప్రభు వచ్చి నా హృదయాన్ని తడతాడు, అది ఉంటే కదా డబ్బు దగ్గరికి వెళ్ళిపోయింది. మీకు అర్థమైందా? ప్రభు వచ్చి తడతాడు, వాక్యం వచ్చి మాట్లాడుతుంది, వీడు చెక్కు చెదరడు. పరిశుద్ధాత్మ వచ్చి మాట్లాడుతుంది, వీడేం కదలడు. ప్రార్థన చేస్తారు, అందరు ప్రార్థన చేస్తారు, కదలడు. ఎందుకంటే వీడి హృదయము డబ్బు దగ్గర ఉంది కాబట్టి. ధనం ఎక్కడుండునో వాని హృదయం అక్కడుండును. హృదయం డబ్బు దగ్గర ఉంటే దేవుడు ఎట్లా వస్తాడు? ఇంకా వాని దగ్గర దేవుడు లేడు. మత్తయి సువార్తలో అంటాడు, ఏమంటాడు తెలుసా?
హృదయంలో ఉన్నది నోరు మాట్లాడుతుంది అన్నాడు. వాస్తవంగా క్రీస్తు హృదయంలో ఉంటే క్రీస్తునే బోధిస్తూ ఉంటారు. వాస్తవంగా హృదయంలో ధనం ఉంటే ధనమే చెప్తా ఉంటారు. మీకు అర్థమైంది అనుకుంటాను. ధనాన్ని గూర్చి మాట్లాడే దైవ సేవకుడి దగ్గర దేవుడు లేడు. దేవుని గూర్చి మాట్లాడే దైవ సేవకుని దగ్గర ధనం లేదు. ధనమున్న దైవ సేవకుడు దేవుని సంబంధి కాదు. దేవుడున్న సేవకుడే దేవుని సంబంధి. నా మాటలు అర్థమైన వారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. అందుకు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఇది నా స్టేట్మెంట్ కాదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము. ఒక ఆయన అంటాడు, నేను 30 ఎకరాల పొలం కొనాలి. ఎందుకు? నువ్వు చచ్చేదానికి 6 అడుగులు చాలు కదా. 30 ఎకరాలు ఏం చేస్తావు? నాకు కానుకలు పంపండి అని ఎర్రోళ్ళు పిచ్చోళ్ళు అందరు పంపేస్తారు. ఎందుకు పంపుతారో తెలియదు. దయచేసి వాడికి మీకు సంబంధాలే. దైవ జనాంగమా, శత్రువైన సాతానుడు చాలా మట్టుకు మనుషుల్ని సువార్త విననివ్వకుండా సొంత వార్తలు వినేటట్టు చేశారు. అందుకే పౌలు అంటున్నాడు, నేను బోధించి వెళ్ళిన తరువాత దేవదూతలు వచ్చి బోధించినా మీరు వాళ్ళని వినకూడదు. దేవదూతలు లాంటి వాళ్ళు వస్తారు, జిగిమిగి నన్ను వస్తారు. ఓ సినిమా స్టార్లు మించిపోయిన వాళ్ళు వస్తాడు. తెల్లెంట్రుకలు నల్ల రంగు కొట్టుకొని వస్తాడు. ఎవడండి కొట్టమనేది నల్ల రంగు? వాడి పెండ్లాం వాడి దగ్గరే ఉంది, మళ్ళా షోకి ఎందుకు? మీకు అర్థమైందా? వాడి పెండ్లాం వాడి దగ్గరే ఉంది, మళ్ళీ ఈ కలర్లు ఇవన్నీ ఎందుకు షోకులు? ఎంత నగిషిగా కనిపిస్తాడో. మేకప్ ఏంటండి వాడికి? బాగా గమనించాలి. నువ్వు ఇచ్చే డబ్బులని వాని మేకప్కి వెళ్ళిపోతా ఉండాయి రోయ్, వెళ్ళిపోతా ఉండాయి. నువ్వు ఇచ్చే డబ్బులని వాని కొడుకుని సూపర్ స్టార్ చేసి పెట్టింది రోయ్, వెళ్ళిపోయింది. నువ్వు ఇచ్చే డబ్బులని వాని పెండ్లాన్ని బంగారు కొంటా ఉన్నాడు కొనుక్కొని వాడిని బలపరుస్తా ఉండవు. ప్రభు రాజ్యం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ నీ డబ్బుంటే నీకు ఆశీర్వాదం, గాని ఇటువంటి వాళ్ళకి ఇస్తే డైరెక్ట్ నరకం. చచ్చిపోతానే ఆ ధనవంతుని తీసుకొని వెళ్ళిపోయి మనుషులు పాతేసినారు. వాడు ఎక్కడికి పోయినాడు తెలుసా? యాతనా స్థలం లేకపోయినాడు. లాజరేమో పైన ఉన్నాడు. మరి జ్ఞానం చూసినానే, మూతి తెలిసినట్టే ఉందే. అబ్రహామా అన్నాడు, పలకలేదు ఆయన. అక్కడ రిలేషన్షిప్. నా తండ్రి అయిన అబ్రహామా, ఎవడు రేడు నా కొడుకు అంటా ఉన్నాడు అని చూసినాడు. నాకెవడు పుట్టలేదే ఇస్సాకు తప్ప, ఈడెవడు కొత్తగా అని చూసినాడు. చూస్తే ఈడు గాని ఎవరు? ఉదారం వస్త్రాలు, డబ్బు, డైనింగ్ టేబుల్, రోజు చికెను, బక్కిను, కుక్క, నక్క మొత్తం తిన్నాడు విత్ ఫ్యామిలీతో. ఆ లాజరు ఎదురుగా ఉంటే ఒక్క రొట్టె పాపమే లేదు. ఎంగిలి ముక్కలు తినుకొని ఆయన భక్తిగా పెరిగినాడు. వీడు మొత్తం తిని మొత్తం భక్తి అంతా పోగొట్టుకున్నాడు. నా తండ్రి అయిన అబ్రహామా, డబ్బుండే వాళ్ళు ఇట్లే రిలేషన్షిప్ పెట్టుకుంటారు యేసుతో. మై జీసస్, మై లార్డ్ అంటాడు. హూ ఇస్ దట్ బ్లడీ ఫుల్ అంటాడు ప్రభు. అపస్వరం వినిపిస్తా ఉంది ఎక్కడో నాకు. హూ ఇస్ దట్ అంటాడు. అంతే, అయిపోయింది. డబ్బు తీసుకునేవాడు కానీ, డబ్బు మీద ధ్యాస ఉన్నవాడు కానీ వాస్తవానికి దేవుని సేవకుడు కానే కాదు. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమైంటే